హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇదైతే ముందు రోజు సాయంత్రం తీసిన వీడియో. మాడం అయితే ఇలా ఫుల్గా అయింది. ఎక్కడ వర్షం పడుతుందేమో తెలియదు, కానీ మాడం మాత్రం ఫుల్గా అయింది. సాయంత్రం అయితే వీడియో తీస్తున్నా. ఇక్కడైతే ఇంకా మా పాపకి కొద్దిగా జ్వరం ఎక్కువ వచ్చి కడుపు నొస్తుందని అయితే వాళ్ళ జేజీ దగ్గరికి వెళ్ళి దిష్టి అయితే తీపించుకుంటుంది. ఇద్దరు దిష్టి తీసుకుంటూ ఉన్నారు. నేను పైనుంచి వీడియో తీస్తున్నా. కట్టెలంటి పెట్టి అవి ఉప్పు, మిరపకాయలు, ఎంటుకలు బట్టతోనైతే దిష్టి తీస్తుంది. తీపించుకొని అయితే అక్కడనే కూర్చుంది. తీపించుకున్న తర్వాత బొట్టు అయితే పెడుతుంది కదా అని అక్కడే కూర్చొని ఉన్నారు ఇద్దరు. రేపైతే మా పిల్లలు స్కూల్కి వెళ్తారు అన్నప్పటి నుంచి ఇంకా జ్వరంతోనే ఉన్నారు. ఒకటే జ్వరం వస్తుంది. మందులు అయితే తెచ్చినాము. మళ్ళీ మరుసటి రోజు కూడా ఫుల్ జ్వరం అయితే వచ్చింది. ఇదైతే ముందు రోజు రాత్రి వీడియో. అది అలా ఎగురుతుంది, బాగున్నప్పుడు ఎగురుతుంది, బాగాలేనప్పుడు అలానే మెత్తగా పడుకొని ఉంటుంది అన్నమాట. అందుకని అయితే ఇంకా గుర్తుగా ఉంటుందని వీళ్ళు దిష్టి తీస్తూ ఉండగానే ఇంకా మా మామ అయితే వచ్చినాడు కూరగాయలు తీసుకొని. అయితే ఇంకా బండి అలానే ముందు పెట్టేసి ఇంకా దిష్టి తీసిన తర్వాత మొత్తం ఆర్పేద్దామని అయితే ఇంకా చూస్తుంది. మా మామ కూడా అట్టే చూసుకుంటూ నిలబడుతున్నాడు. ఎప్పుడైపోతే తీసి పెడతామని ఇక్కడ బొట్టు అయితే పెడుతుంది. బట్ట కాల్చిన బొట్టు అయితే ఇలా దిష్టి తీయడం అంటే బాగానే తీసేస్తుంది. దిష్టి పిల్లకైతే తొందర బాగపోతుంది. మళ్ళా వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత కూడా తీసినాడు కొబ్బరితోని. అదైతే వీడియో తీయలేదు. ఎప్పుడైనా కొబ్బరితోని ఎలా దిష్టి తీయాలో చూపిస్తాను. దాంతో కూడా తీస్తే బాగా అవుతుంది. ఇక్కడైతే ఇంకా అయిపోయింది అనేసి ఇంకా నీళ్ళు పోసి దాన్ని ఆరిపేసి మొత్తం ఎత్తేయడానికి చూస్తుంది. మా మామ అంతవరకు చూస్తూనే ఉంటాడు. ఎప్పుడెప్పుడు అయిపోతుంది, ఎప్పుడెప్పుడు బండి పెడదామా అని అలానే నిలబడుకొని గడ్డం కింద చేయి పెట్టుకొని చూసుకుంటూ ఉంటాడు. అలా చూసే కొద్దీ ఇంకా మా అత్తకి ఉరుకులాట ఎక్కువైతుంది. ఎప్పుడెప్పుడు తొందర అయిపోకూడదమ్మా అని అలానే ఇంకా మా మామ చూసే కొద్దీ ఇంకా ఉరుకులాడుతూనే ఉంటుంది. తీసేసుకుంటూ కట్టెలు తీస్తుంటాడు. మొత్తం బూడిద గీడి మొత్తం తీసేస్తుంది. తీసేసిన తర్వాత అయితే అప్పుడు బండి పెడతాడు. ఇప్పుడైతే ఇంకా మొత్తం ఊడ్చేస్తుంది. ఊడ్చేసిన తర్వాత పెడదామని అలానే చూసుకుంటూ ఉంటాడు. కొద్దిగా రస్తలు పెట్టుకున్నాడు కదా, ఇక్కడ వెనక్కి తెచ్చి పెట్టుకుంటాడు కదా, అట్లనే చూసుకుంటూనే ఉంటాడు. అంతా తీసేది అయిపోయిన వరకు నాకేం వాయిస్ ఓవర్ ఇస్తుంటే నిద్ర మొబ్బెత్తుంది. పడుకుందామంటే నిద్ర రావడం లేదు. ఈరోజు బుధవారం రోజు అయితే స్కూల్కి వెళ్ళినారు పిల్లలు ఇంట్లో లేనందుకు చాలా చిన్నగా అనిపిస్తుంది. ఇంటి దగ్గర ఉంటే ఆడుకుంటూ టీవీ చూసుకుంటూ కొట్లాడుకుంటూ ఉంటుండ్రి. ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళినందుకు ఏదారుగానే అక్కడ బాబాయ్ తెచ్చలే, నువ్వు తెచ్చా తాగుదు, కొంచెం వేసి కలిపిస్తావు. ఇక్కడైతే మా మరిది ఈయన తెస్తున్నాడు. వీడియో తీద్దామంటే అక్కడే ఉంటున్నాడు. తెచ్చిన తర్వాత కలిపి తాపి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు? అయితే చాలా బాగున్నాం. ఇప్పుడైతే టైం వచ్చేసి 6:16 అవుతుంది. అన్నం అయితే వండేసినాను, పప్పు పెట్టించినాను కింద. ఈరోజు వెదర్ అయితే ఫుల్ మబ్బుగా ఉంది. చూపిస్తాను. వర్షం ఎక్కడెక్కడ పడుతుంది చూస్తా. ఇలా మూసుకున్నాయి. వర్షం ఎక్కడ పడుతుందో. నిన్న కూడా ఇలానే ఉంది, కానీ పనికి వెళ్తారనేసి వంట అయితే వండినాను, అన్నం చేసినాను. మేదేశికి
జిత్తుకి ఇద్దరు ఒకటేసారి జ్వరం వచ్చేసింది. అప్పుడు లేచింటే మందులు అయితే వేసినాను, కొద్దిగా జలుబు చేసింది. విక్స్ అయితే వస్తప్పుడు చిన్న గాలి లేస్తుంది. చల్ల గాలికైతే నిద్ర బాగా వస్తుంది. కూలర్ చిన్న కిందికి వెళ్ళి పప్పు రామ్ తీసుకొని వస్తాం. లేయే పోదాము. అనుకుంటే ఇంకా అద్దం ముడుతున్నాను. అద్దం జ్వరం వస్తుంది. ఎవరెవరు ఏంటంత డ్రెస్ తీసుకుంటున్నాను. మరి ఇప్పించుకుంటే ఇప్పుడు వస్తా. నైటీలు కుట్టాను, వేసుకొని చూడమని చెప్పి. ఈ వారంలోనే 2 సార్లు హాస్పిటల్కి. అటనే వేసుకుందాం అనుకున్నాను. ఈయన కూడా పెట్టి చూద్దాం. బోడు ఉండి 10 కానీ నువ్వు ఆడపోయినాక హుషారు ఉండు. జ్వరం వచ్చేస్తావు. వేస్తాను మరి. చెప్పుల్లో ఉన్నాడు ఏమన్నా తాళము చెప్పాయా తీసుకుంటా. అని వినట్టుంది. తూడు చెప్పబోయి తూడు సీత కనకు. స్థలకల్లా బాగా సౌదరి చేసి పెట్టినాడు. రేపులే ఇప్పుడు హాస్పిటల్ ఏడని హాస్పిటల్ రాక తాత మస్తు అమ్మ మస్తు జమ్మొస్తుంది. జ్వరమా దాని పేసి ఒకసారి ఇక్కడ కూర్చో, డాక్టర్ కూర్చో. మేము ఇక్కడ చూసుకుంటుంటాం. ఎవరు మన పెట్టుకొని ఇక్కడ కాంప్లెక్స్ రావాలి. కొత్తగా పెట్టినాడు సార్ అయితే. ఇక్కడ సార్ అయితే లేడు, బయటికి వెళ్ళినాడు, వస్తాడు ఇప్పుడు. వచ్చింది ఇక్కడ వెయిటింగ్ చేసుకుంటూ ఉన్నాం నేను మా ఆయన. కార్లో పడుతుంది. టెస్ట్ చేసేది లేదా సార్? అదే ఏమో టెంపరేచర్ ఫిబ్రవరిలో. అదే కదా వాళ్ళ
జలుబు లేదు కదా? ఉంది, ఉంది. జలుబు ఫుల్ ఉంచు. ఆ జలుబు ఎక్కే షుగర్ షీల్ కాదు ఎక్కువ దగ్గు గట్టిగా తగ్గాల సేమ్ అటువంటిది అదే కాదులే వేరేది వేరేదిలే. కంపెనీ వేరేది నాకు తెలిసి అదే చిన్నప్పుడు వచ్చింది వేరే చిన్న నొప్పికి చాలా